ప్రజల తండ్రి కుమార పరిశుద్ధాత్మ శ్రీ ఏకనామమైన క్రీస్తు యేసు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. చూడండి, ఈ దినమున ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7వ మాటను మనము ధ్యానించబోతున్నాం. మరి కొద్ది నిమిషములు ప్రతి ఒక్కరు కూడా దృష్టించి ఆలకించి హృదయములలో పదిలపరుచుకోవాలని ప్రభునామంలో మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు 7వ మాటను మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ లేఖనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఎలాగో చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అవును, ఇక్కడ తన యొక్క మరి లోకపరమైనటువంటి పాప భారమును మోసుకొని పోతూ లోకపరమైనటువంటి తనకు తండ్రి అప్పగించినటువంటి పనినంతటిని కూడా సంపూర్ణముగా చేసి ఆ పనిలో సంతృప్తిని అనుభవించడమే ఈ వాక్యం యొక్క ఉద్దేశం. అవును, తను చేసినటువంటి పనిలో సంపూర్తిని, ఏ పనినైతే మనం సంపూర్ణముగా జరిగిస్తామో ఆ పనిలో సంతృప్తి ఉంటుంది. చూడండి, ఇష్టమైన పనిని ఎంత కష్టమైనను దానిలో విజయము సాధిస్తే ఎంతో ఆనందం, అది సంతృప్తి. ఇష్టము లేని పనిలో ఎంత కష్టపడినా కూడా ఫలితము సాధించినా కూడా అందులో సంతృప్తే ఉండదు. అందుకే ప్రతి పనిని కూడా ఇష్టపడి చేయాలి, కష్టపడి కాదు. ఇష్టపడి చేస్తేనే ఆ పనిలో విజయాన్ని సాధించగలం. కష్టపడైనా సరే విజయాన్ని సాధిస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి సర్వలోక పాప భారమును మోసి అందులో ఆ యొక్క భారమును సంపూర్ణముగా సిలువలో మరి పాప భారమును మోసుకొని పోయి సిలువలో సంపూర్ణముగా తన పనిని స్పష్టంగా ఈ లోకపరంగా నిర్వహించాడు. అట్టి పనిలో సంతృప్తిని పొందుకోవడమే ఈ 7వ వాక్యం యొక్క ఉద్దేశం. చూడండి, మరి ఇలా కీర్తన గ్రంథంలో కూడా కీర్తనాకారుడు ఒక మాట చెప్తాడు. 31వ కీర్తన 5వ లేఖనాన్ని కూడా మనం చదివినట్లయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను దేవా, నా ప్రభువా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఎస్, ప్రతి ఒక్కరూ కూడా మనలను మనం కూడా దేవునికి అప్పగించుకోగలిగినటువంటి స్థితి, అదే సంతృప్తి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఎస్, సర్వలోక ప్రజలు కూడా ఈ రీతిగా ప్రార్థన చేయాలంట. ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, సత్యదేవుడు నీవు, నన్ను విమోచించువాడు కూడా నీవే. ఇందులో సంతృప్తి ఉంది, అసంతృప్తి ఎక్కడా కూడా కనిపించదు. అందుకే స్పష్టంగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమే సెలవిస్తూ ఉంది. ఎందుకంటే తను సంతృప్తిగా తన ప్రాణమును అప్పగించుతున్నాడు. తను చేసినటువంటి లోకపరమైనటువంటి చేసిన క్రియలలో ఆయన లోక పాప భారమును మోసుకొని పోయినటువంటి అట్టి దేవుని యొక్క గొర్రె పిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి కార్యములో సంతృప్తిని పొందుకున్నటువంటి ఆ సంతృప్తి పొందిన ప్రభువైన యేసుక్రీస్తు వారు
మరి తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడు. ఇప్పుడు తండ్రి సర్వ అధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చున్నాడు. మరి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. కానీ ఆ ఆత్మను మరలా తండ్రి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలను అనే మరి గలను అని సంతృప్తికరమైనటువంటి అనుభవం ఆయనలో ఉంది. నేను మరలా నా ఆత్మను నేను పొందుకోగలను. ఎందుకంటే తండ్రి ఎంతగానో ఈ కుమారుడును ప్రేమించాడు కనుక తన ఆత్మను మరలా తిరిగి ఆయనకి ఇస్తాడని తెలుసు ఆయన. కనుకనే సంతృప్తిగా తన కార్యాన్ని ముగించాడు, ప్రాణాన్ని అప్పగించాడు, ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. అప్పగించినటువంటి ఆ తండ్రి మరలా తిరిగి సర్వ అధికారాన్ని ఇచ్చి లోకానికి ఇచ్చినటువంటి, లోకం మీద సర్వ అధికారాన్ని ఇచ్చినటువంటి ఆ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుకు ఇప్పుడు తిరిగి మరలా తన ప్రాణాన్ని, తన ఆత్మను తిరిగి ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చేసాడు. ఒక విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. ఆ తండ్రి తన ఆత్మను మరలా తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వకుంటే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే తండ్రి ఆత్మ కుమారుల్లో ఉంది, కుమారుని ఆత్మ మనందరిలో ఉంది, మనందరిలో కూడా. మరి ఇప్పుడు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించేశాడు, ఇక కుమారుడికి ఇలా. మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. అంటే మనం అందరం కూడా సచ్చి ఊరుకుందాం. ఎవడో బ్రతుకుండడు ఈ లోకంలో, ఎవడు కూడా ఈ లోకంలో బ్రతికుండడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మరి దాగి ఉన్నటువంటి మర్మాలు ఇవన్నీ, అద్భుతమైనటువంటి సత్యాలు. అంతేకాదు, ఎందుకంటే తన ప్రాణమును పెడతాడు, మరలా తీసుకోగలనని ఆ యొక్క ధైర్యం ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఆ ధైర్యము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. అంతేకాదు, ఆయన అంటాడు, ఒక విషయం గమనిద్దాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో స్టెఫన్ ఉన్నాడు. స్టెఫన్ యొక్క పరిస్థితి ఏంటి? స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు ఆయన దేవునితో మొరపెట్టుకుంటాడు. దేవునితో మొరపెట్టుతూ యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫన్ పలుకుడు కూడా చూస్తాం. అతన్ని రాళ్లతో కొట్టిరి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాదు, రాళ్లతో కొట్టడమే కాదు, అతడు మోకాళ్ళు మరి నేల మీద మోకాళ్ళు ఊని అంటాడు, ఈ పాపమును వారి మీద మోపకము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వారి మీదకు మోపకము అని ఇట్టి మాటలు పలికినటువంటి స్టెఫన్ను మనం చూస్తున్నాం. అంటే అక్కడ స్పష్టంగా చెప్తాడు, గొప్ప శబ్దముతో అడ్డ ఈ పాపమును వారి మీద మోపకము, అంటే రాళ్లతో కొట్టి చంపిన వారి మీద మోపకము అని గొప్ప శబ్దముతో పలికి నిద్రించెను అని రాసింది అక్కడ. ఎస్, నిద్రించాడంతే, ఆయన మరణించలేదు. ఈ స్థితి ప్రతి మానవుడికి ఉండాలంట. ప్రతి మానవుడికి ప్రభువునందున్నటువంటి అత్యంత ప్రేమ మాత్రమే, విశ్వాసం మాత్రమే, నమ్మకం మాత్రమే ఈ రీతిగా స్టెఫను వలె జీవించే మరి సామర్థ్యం కలిగి ఉంటారు. స్టెఫను వలె జీవించే స్థిర విశ్వాసులై ఉంటారంట. వీరు పరిశుద్ధులై ఉంటారు. ఇట్టి పరిశుద్ధులు నిద్రిస్తారే తప్ప మరణించరు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క చిత్తం, దేవుని చిత్తం ఎవరిలైతే జరుగుతుందో వారు బాధపడినా సత్ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవిస్తారు. సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన వారిగా సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకుని వారిగా ఉంటారంట. సృష్టికర్తకు నమ్మకమైన వారిగాను, వారి యొక్క సత్ప్రవర్తన మరి దేవాతి దేవునికి వారి ఆత్మలను అప్పగించుకునే వారిగా ఈ లోకంలో జీవిస్తారంట. మరి ఇలా మనమున్నామా? మనము ఇట్టి సంతృప్తిని ప్రభువైన యేసుక్రీస్తులో పొందగలుగుతున్నామా లేదా? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభువులో మనకు సంతృప్తి ఉందా లేదా? దీన్ని మనం ఒక్కసారిగా సంతృప్తిగా జీవిస్తున్నామా, అసంతృప్తిగా జీవిస్తున్నామా అనేది కూడా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు అంటున్నాడు. అంతేకాదు, ప్రాముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవునితో బంధాన్ని ఈ సంతృప్తి సూచిస్తుందట. అంటే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని సూచిస్తుంది. అంటే దేవుని చేతికి మనం ఆత్మలను అప్పగించడమే సంతృప్తి. అంతేకాకుండా ఇక్కడ తండ్రి మీద కుమారునికి ఉన్నటువంటి ప్రేమను సూచిస్తూ ఉంటే, ఆ కుమారుని మీద మన ప్రేమ సంతృప్తిగా ఉందా లేదా అనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలంట. అంతేకాదు, మూడవదిగా తండ్రికి ఈ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగా లోబడి ఉన్నాడో, మరి అట్టి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఎంతగా లోబడి ఉన్నామో అని కూడా మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవునితో మన బంధం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకోవాలి. మరి కుమారునితో ప్రభువైన యేసుక్రీస్తుతో మనం నమ్మకంగా సంతృప్తిగా జీవిస్తున్నామా లేదా అనే అంశాన్ని కూడా సూచిస్తుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తము ఎంతగా ఈ లోకంలో నెరవేర్చాడు, ఎంతటి సంతృప్తిని సాధించే ఆత్మను దేవునికి అప్పగించాడు, అట్టి దేవుని నుండి మళ్ళా కుమారుడు ఎలా పొందుకోగలిగాడు, అట్టి ఆత్మను ఎలా పొందుకోగలిగాడు మనం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకొని దేవునికి లోబడి జీవిస్తామో ఖచ్చితంగా మనం కూడా సంతృప్తిగా మరలా తిరిగి మన ఆత్మలను పొందుకొని జీవించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవాతి దేవుడే మనకిస్తాడంట. ఆయన చిత్తము మన పక్షంగా సంతృప్తిగా నిర్వర్తిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. సంతృప్తిగా నిర్వర్తిస్తాడట ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అట్టి సంతృప్తిని నీ ఆత్మను దేవునికి అప్పగించడంలో ఉందా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఇంకనూ నువ్వు అసంతృప్తిగా జీవిస్తున్నట్లయితే, ఇంకనూ అసంతృప్తిగా నీ ఆత్మను అప్పగించుతున్నట్లయితే ఈ దినమే మార్పు చెందుదాం, మారు మనసు పొందుదాం. మన ఆత్మను సంపూర్ణముగా దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించే వారిలో ఉందామనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ప్రార్థనలో అందరము ఏకీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయం నీవు పలికినటువంటి సిలువలో పలికిన 7వ మాటను ఈ రీతిగా ధ్యానించడానికి నీవిచ్చిన మాటలకును నీవిచ్చిన ఆత్మకును ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలో సమర్పించుకుంటూ ఉన్నాను ప్రభా. వీక్షించున్న ప్రతి ఒక్కరి పైన మీ కృప వెంబడే కృపను, ముఖకాంతిని ప్రతి ఒక్కరి పైన ప్రకాశింప చేయమని బ్రతిమలాడుకుంటూ, తండ్రి మీ చిత్తం సంపూర్ణముగా మా పక్షముగా నీవు జరిగించి నాయన మేమును మా ఆత్మలను మీకు సంతృప్తిగా అప్పగించే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అవును ప్రభా, మీలో సంతృప్తి ఉంది, మీలో అసంతృప్తి లేదు ప్రభా.
కానీ మేమే అసంతృప్తిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మా ఆత్మను సంపూర్ణంగా మీకు అప్పగించలేని స్థితిలో ఈ లోకంలో బ్రతుకుతున్నాం ప్రభా. ఏకనైనను మేము సంపూర్ణంగా మా ఆత్మలను మీకు అప్పగించి మేము మీలో సంతృప్తిని పొందగలిగే జీవితాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.